మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటా నీ కృపలో భద్రపరచి మరొక నూతన దినమును మా జీవితంలో దయచేసి ఈ రీతిగా నీ వాక్కులు వెల్లడిపరచుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఆదికాండము 26వ అధ్యాయము 27వ వచనములో ఇస్సాకు వద్దకు అబీమెలెకు, అతని స్నేహితుడైన అహుజతు, అతని సేనాధిపతి అయిన ఫీకోలు వచ్చినప్పుడు ఇస్సాకు వారితో, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చారని అడిగినందుకు వారు, నీతో సమాధానము కోరి నిబంధన చేసుకోవాలని వచ్చాము అంటారు. ప్రియ దైవజనమా, ఆ దేశంలో పరవాసిగా ఉండాలని దేవుడు ఇస్సాకునకు సెలవిచ్చినప్పుడు రిబ్కాను బట్టి భయపడిన ఇస్సాకును ఆ దేశస్థులు తనను చంపుతారేమోనని రిబ్కా తన సహోదరి అని చెప్పిన ఇస్సాకును 7వ వచనములో చూస్తాము. 16వ వచనము వచ్చేసరికి అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు, మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పడం చూస్తాము. 14వ వచనంలో ఆ దేశస్థులు అతని పట్ల అసూయను కలిగి ఉండడం చూస్తాము. చివరికి 29వ వచనంలో అతనితో సమాధాన నిబంధన చేసుకోవడానికి రావడం చూస్తాము. ప్రియ దైవజనమా, దీనంతటినీ మనము గమనించినప్పుడు ఇస్సాకు ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నందున తనను శత్రువుగా భావించిన వారు కూడా తన స్నేహాన్ని కోరి రావడం చూస్తాము. అవును, ఇస్సాకు గెరారు కాపరులు తాను త్రవ్వించిన బావుల నిమిత్తము జగడమాడుతూ ఉంటే వారి నుండి దూరముగా వస్తూ సమాధానాన్ని కోరినాడు. కాబట్టి ఇస్సాకు ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉన్నది. అందువల్లనే అతని శత్రువులను దేవుడు అతనికి మిత్రులుగా చేసినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యాకోబు జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే దేవుని సన్నిధిలో రాత్రంతా దేవునితో పెనుగులాడి పోరాడి తన నడతను యాకోబు మార్చుకున్నప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకున్నట్లుగా ఆదికాండ 33వ అధ్యాయము 4వ వచనములో చూస్తాము. యాకోబు పట్ల పగను కలిగి అతన్ని చంపాలని ఆలోచించిన ఏషావు యాకోబును ప్రేమించేలాగా యాకోబు ప్రవర్తన దేవుని ఎదుట మారిపోయింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు విరోధముగా ఉన్న వారిని బట్టి నీవు చింతిస్తూ ఉంటే దేవుడు ఈ దినం వాక్యము ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ శత్రువులను, నీ విరోధులను నీకు దేవుడు మిత్రులుగా చేయగలడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము వింటూ వారికున్న శత్రువులను బట్టి చింతిస్తూ ఉన్నారో అటు వారి ప్రవర్తన నీకు ప్రీతికరముగా ఉండేలా మీ ఆత్మ నడిపింపును దయచేసి వారి శత్రువులందరినీ మిత్రులుగా చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న: యూదా వారిని 16 సంవత్సరములు యెరూషలేమునందు రాజై ఏలినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.